మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, అక్టోబర్ 5వ తేదీన ది వాయిస్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ హిందూ సంఘాలు మరియు స్వామీజీల ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ది వాయిస్కు టైటిల్ కూడా ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిద్దామని టైటిల్ కూడా ఎంచుకోవడం జరిగింది. ది వాయిస్ ఛానల్ 5వ తేదీన ప్రారంభోత్సవం చేసుకున్నప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి వార్తలు కూడా ప్రచురించలేదు. న్యూస్కి సంబంధించి ఒక కెమెరామెన్ రావాల్సి ఉంది, ఎడిటర్ కూడా రావాల్సి ఉంది. వారి కోసం వేచి చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ సోమవారం రోజున ఏదైనా ఒక శుభవార్తతో ది వాయిస్ న్యూస్ ఛానల్ని మొదలు పెడదామనుకున్నాము. ఆ భగవంతుడు కావచ్చు, అమ్మ దుర్గా భవాని మా మాట ఆలకించిందేమో తెలియదు, కానీ ఈరోజు ఒక శుభప్రదమైన వార్తని మాకు తెలియచేయడం. ఆ వార్తతోనే ఈరోజు ది వాయిస్లో న్యూస్ ప్రారంభం చేద్దామనుకున్నాము. దానికోసం ఈరోజు వార్త మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు మీకు ది వాయిస్లో మనం చెప్పుకోబోయే వార్త ఏంటంటే, చాలా హిందూ సమాజం అంతా కూడా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వార్త, కోట్లాది మంది కూడా కోరుకుంటున్న వార్త, ఉద్యమానికి హిందూ సమాజం సిద్ధమవుతున్న వార్త. ఆ వార్త ఇది ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఆ వార్త ఏంటంటే, ఆ వార్త మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. పరిష్కారం దిశగా దర్గా పునర్నిర్మాణం. ఇక్కడ 3-4 ఇమేజెస్ కూడా ఇచ్చాడు. దర్గాను వేరే చోటికి మార్చేందుకు అందించిన సమ్మతి పత్రం అంటే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో వేరే చోటికి తరలిస్తున్న దర్గా. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు దర్గాను వేరే చోటికి మార్చేందుకు సమ్మతి పత్రాన్ని అందజేస్తున్న దర్గా నిర్వాహకులు. అటు రాజన్న ఆలయము, ఇటు దర్గా. ఇక 4 చిత్రాలు కూడా చూడవచ్చు. ఈ మొదటి చిత్రం ఏంటంటే, దర్గాను వేరే చోటికి మార్చేందుకు ఇరు వర్గాలను కూర్చోబెట్టి వారితో మాట్లాడిన తర్వాత ఇద్దరు అంగీకరించి సమ్మతించినటువంటి పత్రం, ఇద్దరు కూడా రాసినటువంటి ఆ సమ్మతి పత్రము. ఇక వార్త విషయానికి వస్తే, దర్గా అనువంశిక కుటుంబాలతో సుదీర్ఘ చర్చలు. ఆలయం బయట దర్గా పునర్నిర్మాణ పనులు. ఆధునిక సౌకర్యాలతో విశాలంగా దర్గా నిర్మాణం. రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు దర్గా పనులు. సర్వమత మనోభావాలకు గౌరవం. శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకే పనుల కొనసాగింపు. సోదరభావానికి నిదర్శనం ఆలయం దర్గా. ఇక వార్త విషయానికి వస్తే, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న దర్గా తరలింపుకు పరిష్కార మార్గం సుగమమైంది. చాళుక్యుల కాలంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు అందో ఈశాన్య దిశలో హజరత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బక్సావర్ దర్గా ఉంది. శతాబ్దాల కాలంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు దర్గాలో సైతం మొక్కులు చెల్లించుకునేవారు. మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా స్వామివారి ఆలయ పునర్నిర్మాణం కొరకు సుమారు 4 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కొన్ని నెలలుగా దర్గా వివాదాస్పద అంశంగా మారింది. పరిస్థితులు చేయి దాటక ముందే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్గా అంశంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దర్గా నిర్వాహకులతో పలుమార్లు సుదీర్ఘ సమావేశాలు, చర్చలు నిర్వహించారు. వేములవాడ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల ముస్లిం మత పెద్దలు, ప్రముఖులతో చర్చించారు. సమష్టి కృషి సమాలోచనలు సమన్వయంతో దర్గా తరలింపు ఒప్పందానికి బాటలు వేశారు. ప్రభుత్వ విప్పు ఎవరైతే ఉన్నారో ఆది శ్రీనివాస్ గారికి నిజంగా కూడా రాష్ట్రీయ శివసేన, అదేవిధంగా కోట్లాది మంది హిందువుల తరపున మా యొక్క ది వాయిస్ న్యూస్ ఛానల్ తరఫున కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి దర్గా అంశము చాలా సంవత్సరాలుగా అది వివాదాస్పదంతో వస్తూ ఉంది. చాలామంది హిందువులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక శవం ఎదురైతేనే మనము స్నానం చేయందే ఆ యొక్క ఇంట్లో కానీ ఆలయంలోకి వెళ్ళాము. అలాంటిది ఆలయం లోపలనే, పవిత్రమైనటువంటి ఆలయం లోపలనే కోట్లాది మంది హిందువులు పవిత్రంగా కొలుస్తుంటే ఆలయం లోపలనే ఒక శవంతో కూడినటువంటి ఒక సమాధి ఉందంటే అది ఎలా జీర్ణించుకోగలరు? ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా ఈ నిర్ణయము అందరూ కూడా స్వాగతించదలుచుకుంది. ఎందుకంటే ఒక ఆలయం లోపల ఈ దర్గా ఎప్పటికైనా భవిష్యత్తులో ఇది వివాదం అవుతుంది. ఖచ్చితంగా ఇది గొడవలకు కారణమైనటువంటి అవకాశం ఉంది. ఒక రాష్ట్రం లోపల లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎప్పటికైనా పరిష్కారం చూపించాల్సిందే. అది నిజంగా కూడా ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా మన శృంగేరి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగా కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీని విషయంలో
మరి చాలా ఆలోచన చేశారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ విషయంలో శృంగేరి పీఠాధిపతుల సలహాలు సూచనలతో ముందుకు సాగుతున్నాం. ఈ నెల 19న శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధిశేఖర భారతి శర్మ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించనున్నారు. శృంగేరి పీఠాధిపతి ఆదేశానుసారంగానే పనులు కొనసాగుతాయి. 100 ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పట్టణం ఆలయ అభివృద్ధికి పుర ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఆలయ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కూడా చాలా గొప్ప మాట మాట్లాడారు. నిజంగా అందరం కూడా హర్షించాల్సిన విషయం. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తీసుకున్నట్టు చొరవ కావచ్చు, నిర్ణయం కావచ్చు, శృంగేరి పీఠాధిపతులతో వారి యొక్క సూచనల మేరకు వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఏదైతే ఆలోచన చేస్తామో చాలా అందరూ కూడా స్వాగతించాల్సిన అంశం. ఇక్కడ ఇంకా ఈ దర్గా విషయంలో వేములవాడ ఆలయ విస్తరణ మాస్టర్ ప్లాన్ దృష్ట్యా దర్గా తరలింపుకు ఎలాంటి అభ్యంతరం లేదు. దర్గా కమిటీలోని దిగువ సంతకం చేసిన సభ్యులమైన మేము తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ మన ఉమ్మడి ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాస్టర్ ప్లాన్లో వివరించిన విధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రతిపాదిత విస్తరణ పునరాభివృద్ధి గురించి ఆలయ ప్రాకారంలో ఉన్న దర్గా యొక్క ప్రస్తుత స్థానం యాత్రికుల ప్రయోజనం కోసము కొత్త క్యూ కాంప్లెక్స్ మండప సౌకర్యాల నిర్మాణంతో సహా భవిష్యత్ అభివృద్ధి కోసం కేటాయింపబడిన ప్రాంతంలోకి వస్తుందని మేము అర్థం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడుతూ ఆలయ ప్రాంగణం యొక్క పవిత్రత, మౌలిక సదుపాయాలను పెంపొందించాలనే ప్రభుత్వ సమగ్ర భవిష్యత్తు దృక్పథాన్ని గుర్తించి దర్గా సంరక్షకులుగా ఆమోదించబడిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన ప్రాకారం ప్రకారం వెలుపల ప్రతిపాదిత కొత్త క్యూ కాంప్లెక్స్కు ఆనుకొని ఉన్న తగిన స్థలానికి దర్గాను మార్చడానికి మా పూర్తి సంసిద్ధం తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఏదైతే కమిటీ కూర్చోబెట్టి మాట్లాడారో ఇక స్థలాన్ని ఇస్తామని చెప్పేసి అక్కడికి మార్చుకోమని చెప్పి దానికి పూర్తిగా వాళ్ళు కూడా ఆ దర్గా కమిటీ వాళ్ళందరూ కూడా అంగీకరించడం జరిగింది. ఈ కమిటీ కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ముస్లింలను కూడా అందరూ కూర్చోబెట్టి మాట్లాడినటువంటి తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకునే అంశం అది. ఈ ఆది శ్రీనివాస్కు అభినందన తెలిపిన దర్గా కమిటీ సభ్యులు. ఇంకా విషయం ఏంటంటే దర్గా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒప్పుకోవడమే కాకుండా మన ఆది శ్రీనివాస్ గారికి కూడా వారు మంచి కృతజ్ఞత తెలియజేశారు. చాలా గొప్ప ఆలోచన, ఎందుకంటే ఇది ఎప్పటికైనా పరిష్కారం చేయాల్సింది, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైన అంశం. చాళుక్యుల కాలం నాటి రాజన్న ఆలయం దర్గా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్కు దర్గా కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. సున్నితమైన హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ బాబా బక్సావర్ దర్గా అంశాన్ని దర్గా కమిటీ నిర్వాహకులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి చర్చించి వివిధ కోణాలు సమాలోచన చేసి సమన్వయంతో అందరిని ఒప్పించి మెప్పించి దర్గా తరలింపుతో పాటు దర్గాను సుమారు 355 చదరపు ఫీట్లలో 355 చదరపు ఫీట్లలో అభివృద్ధి పరుస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. రాజన్న భక్తులకు ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా మా సహకారాన్ని అందిస్తామని దర్గా నిర్వాహకులు ప్రభుత్వ వైపుకు భరోసా కూడా ఇచ్చారట. అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి అంగీకారం మేరకు ఈ యొక్క వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు ముందుకు వెళ్తూ ఉన్నాయి. గొప్పగా ఆలయం నిర్మించుకోబోతా ఉన్నాం. ఈ వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు త్వరలో అని చెప్పేసి తెలిసిన క్రమం లోపల మేమంతా కూడా వేములవాడ నుంచి మా మిత్రుడు పల్లెల్ల శేఖరు ఫోన్ చేసి అన్న దేవాలయాన్ని మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది, ఖచ్చితంగా ఏదైతే మనకు దర్గా అంశం ఉందో దాని మీద మనం ఉద్యమం చేద్దాం, ఖచ్చితంగా అన్ని హిందూ సంఘాలు కలిసి రావాలన్నా మీ యొక్క రాష్ట్రీయ శివసేన కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మన మిత్రుడు పల్లెల శేఖరు చెప్పాడు. మరి ఏం చేద్దామని చెప్పేసి మాట్లాడినప్పుడు మన మిత్రుడు పల్లెల శేఖర్ కూడా అన్నా ఖచ్చితంగా అన్ని హిందూ సంఘాలతో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తాం, ఇక్కడ వేములవాడ దగ్గరలోనే ఒక సమావేశం నిర్వహించుకుందాం, ఒక సమావేశం లోపల కొన్ని నిర్ణయాలు చేసి ఆ ఈఓ గారి దృష్టికి, ఎండోమెంట్ కమిషన్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి, ఇట్లా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మన శృంగేరి పీఠాధిపతి వారిని కూడా కలుద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అక్కడ సమావేశము నిర్ణయించిన వెంటనే మేము హైదరాబాద్ నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రీయ శివాజీ సేన మరియు
ఆదిభట్ల కళాపీఠం కరాట కళ్యాణ్ గారు, ఇంకొక మిత్రుడు మన నర్సింగ్ యాదవ్, అదేవిధంగా ప్రమోద్, ఇంకా మేమందరూ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరే యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. వస్తున్న క్రమం లోపల అర్ధరాత్రి కరాట కళ్యాణ్ గారి కారుడు ఖరాబైంది. షెడ్లో ఉన్నట్టు చిత్రం ఇది. ఈ చూడొచ్చు ఇక చిత్రం లోపల ఆ రోజు చాలామంది కూడా సమావేశం అయ్యాం. సమావేశం తర్వాత మరి మేమందరం కూడా మాట్లాడుకున్న తర్వాత వెళ్ళి ఈవో గారిని కలిసి విషయాన్ని కూడా వారికి వివరించడం జరిగింది. ఈవో గారు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క చిత్రం లోపల ఇక్కడ మా గురువు గారు మదన్ గుప్తా గారు కూడా ఉన్నారు. అటు పక్క ఇంకా మన సిద్ధుబాయ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి ఇక్కడి నుంచి వెళ్ళి పాల్గొని యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. దీన్ని ఒక పెద్ద స్థాయి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. ఈ చిత్రంలో మాట్లాడుతున్న అంశం ఇది, చిత్రం ఇది. ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద స్థాయిలో నిర్మాణం చేయాలి. ఇంకా హిందూ సమాజంతో కలుపుకొని, హిందూ సంఘాలను కలుపుకొని, స్వామీజీలను కలుపుకొని ఇది పెద్ద స్థాయిలో ఉద్యమంగా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. కానీ భగవంతుడు మరి ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేయముందుకే ఆ యొక్క అధికారుల మనసు మార్చి, ఆ దర్గా నిర్వాహకుల మనసు మార్చి హిందువులందరూ కూడా గొప్ప శుభకరమైన వార్తని ఆయన అందించడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క వేములవాడ రాజన్న ఆయన మరి ఇందరి భక్తుల కోరిక విన్నాడేమో తెలియదు, కానీ ఈరోజు అందరి యొక్క కోరిక నెరవేరబోతుంది. ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో చొరవ తీసుకొని ఇంత గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేయబోతున్నారో వారందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ది వాయిస్ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న మిత్రులారా, ఖచ్చితంగా మీ సపోర్టు నాకు చాలా అవసరము. మీ సపోర్టు ఎల్లవేళ మాకు ఉండాలి. ఎందుకంటే స్టూడియో నిర్మాణంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఎక్కడ కూడా కెమెరాలు తెలియదు. మిత్రుని కెమెరాలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మిత్రుడు కెమెరాలు తీసుకోవడం జరిగింది. ఇంకా పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ సహకారం, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు రాష్ట్రీయ సేవాసేన సంస్థకు సహకారం అందిస్తేనే ఈరోజు ఇప్పటిదాకా చేసుకుంటూ రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు సహకారం అందిస్తే ఇంకా నేను ముందుకు వెళ్తాం. ఈ యొక్క ది వాయిస్ ఏదైతే ఛానల్ ఉందో మీరు కొద్దిగా సపోర్ట్గా నిలవండి. ఇక ది వాయిస్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఇక సమాచారాన్ని చేరే విధంగా ప్రయత్నం చేసినందుకు కోరుకుంటూ మరొక్కసారి మా యొక్క ది వాయిస్ ఛానల్ మరి నిర్మాణం కొరకు ఎవరైతే సహకరించే వారందరూ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, మీ తాడోజు శ్రీనివాసాచారి.